చేసుకుందాము. దేవుని యొక్క సన్నిధి కొరకు ప్రాకులాడుదాము. ఆ వాక్యము సుత్తి వలె మన హృదయాలను పగలగొట్టులాగున, చాకల వాని చబువలే మన యొక్క మలినాన్ని కడిగివేయులాగున, మన పాప మలినాన్ని అగ్నివలే దహించులాగున ప్రార్థన చేసుకుందాము. ఆయన మాటల్లో శక్తి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవా, మా గొప్ప రాజా, మా రక్షకుడా, మా విమోచకుడా, మా దేవా, మీకు వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో మేమందరము ముక్త కంఠముతో ప్రార్థన చేస్తున్నాము. ఒకే మనసుతో ప్రార్థన చేస్తున్నాము. ఏక మనసుతో ఎచ్చట ప్రార్థన చేస్తారో అచ్చట నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో మేము కొద్ది వారం అయినప్పటికీ కూడా నాయనా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి మా అందరి యొక్క హృదయాలకు ఏది ప్రాముఖ్యమైనదో నాయనా, మాలో ఉన్న బలహీనతను మీరు కడిగివేయి తండ్రి. మేమందరము కూడా పరిశుద్ధపరచబడిన వారమై మీ యొక్క పరిశుద్ధ స్థలమును విడిచిలాగునా నాయన మా అందరిని ప్రోత్సహించండి తండ్రి. ఎవ్వరము కూడా నాయన అటు ఇటు చూడక, అటు ఇటు వినక, ఇదిగో సర్వోన్నతమైన నీ మాటల వైపే చూస్తూ, ఆలకిస్తూ, వింటూ, గ్రహిస్తూ గైకొనే వారముగా మమ్మల్ని సిద్ధపాటు చేయాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోండి. పండగ వస్తే సెలవులు, ఆదివారం వస్తే ఖాళీ మందిరం. హైదరాబాద్ పట్టణానికి హాలిడేస్ వస్తే ఇబ్బంది అనుకున్నాం, కానీ మన మంచాల పట్టణం కూడా హాలిడే వస్తే ఈ రకం ఉంటుందని అనుకోలేదు. మందిరం అంతా ఖాళీగా ఉంది, మగవాళ్ళంతా ఖాళీ సీట్లని కూడా. సరే, దేవుడు అన్నాడు, ఎచ్చట నా నామమున 2-3 కూర్చొని ప్రార్థిస్తారు, వారి మధ్యన ఉంటాన్న దేవుడు కాబట్టి ధైర్యంగా ఉందాము. దేవుడు మనతో మాట్లాడతాడు. అందరము కూడా మన హృదయమును తెరుచుకొని దేవుని మాటలు వినడానికి ఇష్టపడదాము. ఆ తయతురా పట్టణస్థురాలైనటువంటి ఆమె పౌలు గారు ఏమి చెబుతాడో అని ఆలకిస్తుందట. అప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆమె హృదయమును తెరిచెను. మన హృదయాలు కూడా తెరవబడాలి. ఇక్కడికి వచ్చామంటే ప్రక్షాళన అయిపోవాలి. మన పాపానికి ఏం కావాలి చెప్పండి? ప్రక్షాళన కావాలి. ఆ ప్రక్షాళన చూద్దాము. ఈ దినమున మన అంశం మీ అందరికీ కూడా తెలుసు, నీతిమంతునికి శ్రమ కలుగుతుందని. కాబట్టి నీతిమంతులుగా జీవించే మన జీవితం లోపల ఎవరికైనా శ్రమలు వస్తాయి. ఒకవేళ ఇంక శ్రమలు రావలేదంటే ఇంకా మనం పరిపూర్ణతలోకి రాలేదని భావం. అదేంది? శ్రమలు వస్తే పరిపూర్ణత, శ్రమలు రాకపోతే పరిపూర్ణత కాదంటే క్రీస్తు ప్రభు వారికి కలిగిన సహానుభవాన్ని మనం కలగాలి. అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణంగా పరిగణించబడతాము. పరీక్ష లేకుండా మరి మన బంగారపు ఆభరణాన్ని ఇస్తే ఎవరైనా తీసుకుంటారా? ఏ యొక్క వ్యాపారైనా తీసుకోడు. దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కొలిమిలో కాల్చి పరీక్షిస్తాడు. అయ్యా మంచి ఆభరణం కదా అంటే నీ దగ్గర ఉంచుకొని అంటాడు. ఈ ఆభరణానికి వెల కట్టాలంటే ఏం చేస్తాడు? ఆభరణాన్ని కాల్చి వేస్తాడు. తనకు నచ్చిన ఆకారంలో మళ్ళీ తయారు చేసుకుంటాడు. అది మేలిమి బంగారము కానీ తను పరీక్షిస్తాడు. ఇదిగో ఈ దినమున కూడా మనం పరీక్షించబడాలి. ఈ మాటలు మనం చూసిన మాటలు చూసినట్టయితే 38వ యెషయా గ్రంథములో ఇక్కడ గొప్ప రాజును మనం ధ్యానం చేయబోతున్నాం. మనమందరం కూడా గొప్ప రాజు, మామూలు రాజు కాదండి. అక్కడ ఆ మాటకి మనం చూసినట్లయితే హిజ్కియా గురించి మాట్లాడుతుంటాడు. దావీదు తర్వాత అంత గొప్ప భక్తుడు రాజు ఎవరు కూడా రాలేదట యూదా గోత్రం నుంచి. అంత గొప్ప రాజు అయినా. అయితే ఆయన దినాల లోపల ఆయనకు ఒక జబ్బు చేసింది, ఒక శ్రమ వచ్చింది. కానీ శ్రమ దేనికి మేలైందో చెప్పిన ఆయనకి
మేలైంది. ఒకళ్ళైనా ప్రభువుకి హెచ్చరించకపోతే హిజ్కియా చనిపోయేవాడే. దేవుడు హెచ్చరించడము, హిజ్కియా కన్నీరు పెట్టడము, 15 సంవత్సరాల ఆయుష్ పెరగడము, రెండు కూడా వింత వింతగా మనకు కనబడతాయి. అంటే మన జీవితాల్లో కూడా మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమ వెనుక పక్కన ఏదో ఒక మేలైనది మన కొరకు దాచబడ్డదని మనం ఆలోచించాలి. లేదు ఈ శ్రమ నాకెందుకంటే పరీక్షలో మనం నెగ్గలేము. పరీక్షలో నెగ్గాలంటే అగ్ని చేత మనం కాల్చబడాలి, అగ్నిలో మనం పరీక్షించబడాలి. అప్పుడు మాత్రమే మనమేంటో అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమున హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం వచ్చిందట. ఈ మరణకరమైన రోగం వస్తే మరి తను చనిపోతున్నాడని వర్తమానం పంపించాడు దేవుడు. ఎవరికి? హిజ్కియాకి పంపించాడు. ఎందుకు మరణ వార్త పంపించాడు? శుభవార్తనా? ఏమైనా నువ్వు సస్తావనంటావు, అది శుభవర్తమానమా? తెలుసు, దేవుడికి తెలుసు. నేను ఈ వార్త చెప్తే హిజ్కియా ఏం చేస్తాడు? కన్నీరు కాచిన ప్రార్థన చేస్తాడు. నేను 15 సంవత్సరాల ఆయుష్ని ఆయనకి పొడిగిస్తాను. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవునికి కనబడిన దాపరికం ఏమైనా ఉందా? హిజ్కియాకు పుండైందని దేవుడికి తెలియదా? తెలుసు. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళికలు ఎలా ఉంటాయంటే మన కంటికి కనబడదు, మన చెవికి వినబడదు, మన అంతరంగానికి అర్థము కాదు. అదే దేవునికి మనకున్న వ్యత్యాసము. దేవునికి మనకి ఎంత తేడా ఉంది చెప్పండి? మహాకాశాలంత ఎత్తు తేడా ఉంది. నీవు నేను ఆయనకి ఎవరము కూడా ఆయన దరికి చేరలేనటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడు. ఆకాశం వరకు చేరవచ్చును. రెండవ ఆకాశం వరకు చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. సూర్యుడి దగ్గరికి, చంద్రుడి దగ్గరికి పోతున్నారు, ఇంకా గ్రహాల దగ్గర పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలేని మరొక స్థలం ఉంది. అదేంటి చెప్పండి? 3వ ఆకాశం. అంటే ఇక్కడ నుంచి ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు, ఎన్ని కోట్ల కిలోమీటర్లు ఉందో అది మనకి తెలియదు. కానీ ఆయనకి మనకి ఆలోచనలు అంత తేడా ఉంది. ఆయన అంత ఎత్తైన మహానుభావుడు. ఆయనతో మనం దేనికి సరితూగగలము, దేనికి సరితూగలేము మనమందరం కూడా. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నిన్ను నన్ను మనందరూ కూడా ఒక మాట అంటున్నాడు ఏంటంటే, హిజ్కియా కలిగినటువంటి హృదయాన్ని కనుక మనం కలిగి ఉంటే నీ శ్రమలో కూడా నేను తోడుగా ఉంటాను, నీ కష్టంలో కూడా నేను తోడుగా ఉంటాను. ఆయన ప్రార్థన అంగీకరించిన వాడని నేను నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాను. ప్రార్థన అంగీకరించాలంటే ఏం కావాలి? ఆ మాటలు మనం చూడండి. ఒక మాట చూసినట్టయితే 2వ వచనం చూడండి. అతడు తన ముఖమును గోడ వైపు త్రిప్పుకొని యెహోవా, ఆ ప్రార్థన చూడండి, ఎంత గొప్ప ప్రార్థన. యెహోవా, యథార్థ హృదయుడనై నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నీ దృష్టికి అంతా కూడా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో యేసయ్యా. ఎందుకంటే నేను ఎంత యథార్థంగా జీవించానో, ఎంత భక్తిగా జీవించానో, నీవంటే ఎంత నిష్ఠగా నేను జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగా చాలు. ఇదే ప్రార్థన. అయితే ఈ ప్రార్థన ఏమైంది చెప్పండి? దేవుడు కదిలించింది. పరలోకమున దేవుడు కదిలిపోయాడు, ఆయన చలించిపోయాడు. అంటే ఒక భక్తుడు, నిష్ఠ కలిగిన భక్తుడు ప్రార్థన చేస్తే పరలోకంలో కలిగే ఆ చలని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు లాంటి వాడే మార్పు చెందిపోయాడు. చూస్తాము కదా, నినివే పట్టణంలోనికి వెళ్ళి వాళ్ళందరి గురించి ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి మరి బూడిదలో కూర్చొని కన్నీరు కాచి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడే పశ్చాత్తాపడ్డాడని అంటాడు. అంటే మనం భక్తిగా మనము జీవించినప్పుడు దేవుడు మనలో కృప చూపడానికి ఆయన మనకు శిక్ష పెట్టాలనుకున్నది, మన మరణానికి అప్పగించాలనుకున్నా కానీ గాక మరణం నుంచి తీయనోగలడు, శ్రమ నుంచి మనం తీయనోగలడు, కష్టం నుంచి మనం తీయనోగలడు, మన అనారోగ్య పరిస్థితి మనం సరిచేయగలడు. అద్భుతమైనటువంటి దేవుడు ఈ దేవుడు, మన దేవుడు. ఆయన అంటున్నాడు, మొదటిగా అడ్రస్ చేస్తున్నాడు, యెహోవా అంటే ఆయన నా దేవా, నీవేగా నా దేవుడివి, ఇక మరొక దేవుడి పేరు నేను ఉచ్చరించను.
ఎందుకంటే నాకు జన్మనిచ్చిన వాడివి, నాకు రాజరికం ఇచ్చిన వాడివి, ఇంతకాలం నేను పరిపాలించడానికి భాగ్యం ఇచ్చిన వాడివి. ఇదిగో 20 సంవత్సరాల ప్రాయంలో నేను ఈ యొక్క రాజుగా ఈ దేశానికి నేను వచ్చాను. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నీవే నాకు దేవుడివి. ఎందుకంటే దేవుడు కాని దేవుళ్ళుగా ఉన్న వారందరి వారి యొక్క బలిపీఠములని కూడా నేను కూలగొట్టేశాను. నీ కొరకు నిష్ఠగా నేను జీవించాను. ఇదిగో ఇంకా కొంతకాలం ఈ రాజ్యాన్ని నువ్విచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా అనుకున్నాను, కానీ ఎందుకో నా మీద నీకు కోపం వచ్చింది. నన్ను మరణానికి అప్పగించాలని నీ ప్రవక్త అయిన యెషయా ద్వారా నాకు కబురు పంపించావు. కానీ కబురు పంపించావు సంతోషమే, కానీ ఒక్కసారి నా మనవి కూడా విను. నేను మరణము చెందకముందే, నా శరీరంలోకి వెళ్ళి ప్రాణం వెళ్ళకముందే, నేను నిస్సత్తువైన కాకముందే, నేను మట్టిలోనికి వెళ్ళకముందే, నేను సమాధిలోకి దూరకముందే నా మనవి విను అని ఎంత అద్భుతమైన ప్రార్థన. మరొకసారి ఆ ప్రార్థన చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై. మొదటి మాట యథార్థము కావాలంటే దేవుడిని ప్రార్థించాలంటే ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ హిజ్కియా ఏమని ఆరాధిస్తున్నాడు చూడండి. యథార్థ హృదయుడనై సత్యముతో. అసత్యం అనేది నా అంతరంగం ఎక్కడ కూడా లేదండి. అబద్ధమైన మాట నా అంతరంగం ఎక్కడ కూడా లేదు. నేను యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నడుచుకుంటును. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొని అంత మించి ఏం లేదు. ఇక ఎందుకంటే నీ అధికారాన్ని ధిక్కరించే అధికారము నాకు లేదు. నువ్వు మరణానికి అప్పచెప్తంటే ఆపుకునే శక్తి నాకు లేదు. నేను బట్టి నరుని పురుగు లాంటి వాడని, ఒక బూడిద లాంటి వాడని, నీ పాదము నుంచి వచ్చే ఒక పాద ధూళి లాంటి వాడని. కృప అని అన్నాడు. ముందేమో అడ్రస్ చేశాడు, యెహోవా దేవా అని అన్నాడు. రెండవగా తన యొక్క వ్యక్తిత్వాన్ని దేవునికి తెలియపరచుకున్నాడు. తర్వాత మూడో మాటలు అంటున్నాడు, నీ కృపయ్యా అని అడగంతేగా. దేవునికి ఏమైపోయింది చెప్పండి? మరణానికి అప్పగించాలన్న దేవుడికి ఏమైపోయింది? ప్రేమ కలిగింది. ఆయన మనసు కరిగిపోయింది. అయ్యో నిజంగానే కదా, హిజ్కియా నా కొరకు ఎంత శ్రమించాడు. దావీదు రాజు తర్వాత మరలా అంత యథార్థమైన హృదయం కలిగిన వాడు ఎవరు కూడా లేరు. అలాంటి రాజు కన్నీరు కారుస్తూ ఉంటుంటే, ఆయన దుఃఖపడతా ఉంటుంటే నేను సంతోషించాలా ఆయన మరణాన్ని చూసి అని దేవుడు కూడా చలించిపోయి దేవుడు వెంటనే ఈ ప్రవక్త అయిన యెషయా రాజుకు చెప్పాడు. రాజనగరంలో ఉన్నటువంటి హాలు దాటి బయటికి వెళుతూ ఉన్నాడు. అంతే. ఈ లోపల మరల ఏమైపోయింది చెప్పండి? దేవుని యొక్క వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? చదువున్నమాట. యెహోవా వాక్కు 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై. ముందు వాక్కు ఆ యొక్క యెహోవా ద్వారానే ప్రత్యక్షమైంది. వాక్ అంటే ఏంటి? స్వరం. దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమని స్వరమని విన్నాడు? నువ్వు పోయి నాకు ఇష్టమైనటువంటి రాజైన హిజ్కియాకి నువ్వు మరణం చెందుతున్నావా, నీ కుటుంబాన్ని సరిదిద్దుకో అని చెప్పాడు. మళ్ళీ అదే వర్తమానము చెప్పి సావు కబురు చెప్పి చల్లగా వెళ్ళిపోతున్నాడు. సావు కబురు చెప్పి చల్లగా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయన కన్నీరు కాచాడు. ఇదంతా నిమిషాల్లో జరిగినటువంటి మార్పు. అదుగు ఆయన హాలు దాటనే లేదు. ఈయన గొడవ వైపు ముఖం పెట్టాడు. ముచ్చటగా 3 మాటలతో ప్రార్థన ముగించాడు. దేవుని అడ్రస్ చేశాడు. ఆయన యొక్క హృదయం ఏంటో చెప్పుకున్నాడు. నీ కృప ఉంటే అని అన్నాడు. అయిపోయింది. అంతే, అక్కడికి దాటాడు. ఈయన ఒక 10-20 అడుగులు దాటాడు అంతే. ఈ లోపల మళ్ళా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి. మనమైతే ఏమంటాం? ఏం దేవుడానికి ఏం పని లేదా? అక్కడ నువ్వు చెప్పితివి, నేను చెప్తేని. ఇప్పుడు సావు కబురు చెప్పమంటివి, ఇప్పుడు పోయి మళ్ళా బ్రతుకు వార్త చెప్పమంటావు. ఇది ఎక్కడ ప్రభు అని అంటాం మనం అందరం కూడా. మన పిల్లలను కూడా పిలిచి, అరే టీ పట్టరారన్న తెచ్చిచ్చాడు. తాయినకు మళ్ళీ కప్పు తీసుకుపోయి అక్కడ పెట్టండి ఏమంటాడు? ఇక ఆగవా నువ్వు అంటే అన్నీ ఇక నువ్వు చెప్పినట్టు చేయాలనా? నేను కూడా మనిషినే కదా. యెషయా మాట అనలేదు. అది దేవుడికి కావాల్సింది. విధేయత కావాలి దేవుడికి. ప్రవక్త కానీ, లేకపోతే రాజు కానీ, లేకపోతే గొప్ప ప్రార్థనాపరుడు కానీ
ఒక రాజు కానీ ఎవరైనా కానీ కాక ఆయన మాటకి విధేయత చూపేవారు కావాలి. వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. తను తాను హెచ్చించుకున్న వాడిని ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? కింద పారేస్తాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు చెప్పండి? గర్వించాడు. ఈ బబులోను మహాపట్టణమంతా, ఈ కోటంతా నేను కట్టించాను, ఈ రాజమహల్ అంతా నేను కట్టించాను అని ఒక్కసారి హృదయంలోనికి వచ్చింది. పొరపాటు మీరు కూడా ఇప్పుడు ఆలోచించబాకండి ఆ రకంగా. ఇది నాదేని మాట మీలోనికి ఎప్పుడు రాకూడదు. నా దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు, నా దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యము అని ఈ మాట అనాలి. ఆయన ఏం చేశాడు? ఆ మాట అన్నాడో లేదు, ఏమైపోయింది చెప్పండి? బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకని ఆయన మీద ఒక పాట కూడా ఉంది కదా, గర్వమనసి గద్దెలు దించి గనులనైనా మేపవగడ్డి. గనులు కూడా, గనుడు ఎవరికి? మనకు మనం గనులము. కానీ ఆయన దృష్టిలో ఏంటి? ఆయన పాదధూళి మనందరం కూడా. అయితే వెంటనే వెంటనే మళ్ళా ఒక వర్తమానం వచ్చింది యెషయాకి. ఓ ప్రవక్త అయిన యెషయా, ఇదిగో నా స్వరమును విను. ఏంటో తెలుసా? చదమ్మా. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అబ్బా, మీ అందరూ కూడా ఈ మాటలేది యథార్థమైన హృదయము సత్యముతోటి ఆయన దృష్టికి అనుకూలంగా మీరు గినక జీవిస్తే ఇగో ఈ మాట మనకు కూడా వర్తిస్తుందండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హిజ్కియా, నువ్వు ఏడ్చింది నేను చూశాను. నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థనలో నువ్వు మాటలతో కాదు కానీ అంతరంగం కూడా అలాంటిదే. నువ్వు పవిత్రమైన వ్యక్తివి, గొప్ప రాజువి. నువ్వు నీకు కాని బాధ నీకు కలిగింది, కానీ ఇదిగో నేను నిన్ను కాపాడుతున్నాను. హిజ్కియా 37వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ నుంచి అష్షూరు రాజు వచ్చాడు. అష్షూరు రాజు వచ్చి వర్తమానం పంపించాడు. 37వ అధ్యాయం మొత్తం కూడా ఈ రాజు యొక్క బాధలను దేవుడు తీర్చాడండి. అందుకని అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన తీరుస్తాడు. అయితే ఈయనేం చేశాడు? ఆ ఉత్తరం తీసుకుని పోయి ఎక్కడ పోయాడట? దేవుని మందిరానికి వెళ్ళాడట. మనమైతే ఏం చేస్తాము? మన ప్రధానులు పిలుస్తాము, మన సైన్యాన్ని పిలుస్తాము, సైన్యాధిపతిని పిలుస్తాము. కానీ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికి పోయి కూర్చున్నాడు? దేవుని మందిరంలో కూర్చొని దాన్ని పరిచాడు. దాన్ని పరిచి, ప్రభువా ఇగో ఈయన నా మీదకి యుద్ధానికి వస్తాడట, ఇదిగో ఒక్కసారి నీ కృప చూపించు అని ప్రార్థన చేశాడు. కన్నీరు కార్చాడు. దానికి ఏమైంది ఒక్కసారి చూడండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఒకే దినమున 17వ అధ్యాయము 37వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. చూడండి. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి యొక్క దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఎవరు చేయాలి యుద్ధం? ఎవరు చేయాలి? వాస్తవంగా హిజ్కియా చేయాలి. హిజ్కియా పక్కన ఎవరు చేస్తున్నారు? పక్షమున దేవుడు చేస్తున్నాడు. దేవుని దూతకు ఆజ్ఞాపించాడట. ఒకేసారి ఎంతమంది దూతలు వచ్చాడో మరొకసారి చదువు మా మాట. 185,000 మందిని మొత్తం. 36 నుంచి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి ఎంతమంది దూతలండి? ఓన్లీ వన్. ఒక్క దూతకున్న శక్తిని మీరు గమనించండి. దేవుని దగ్గర ఉన్న దూతలు ఒకే ఒక దూత. ఒక దూత అంటే సరే మనిషి కనబడే ఆకారం కదా, మనం చూడగలుగుతాము. దూతను మనం చూడగలుగుతాము కదా. మనం వచ్చిన కోవిడ్-19 అది కంటికి కనబడుతుందా? ఎంతమందిని చంపేసింది ప్రపంచం మొత్తం మీద. అవి కూడా ఆయన దూతలే. ప్రజలు మాట విననప్పుడు దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? వాతలు వేస్తూ ఉంటాడు. ప్రపంచమంతా కూడా విచ్చలవిడిగా పాపము చేస్తున్నప్పుడు, స్త్రీ పురుషులు పాపం చేస్తున్నప్పుడు ఒక తెగులు పంపించాడు. అదేంటి తెలుసా? HIV అనే ఒక తెగులు పంపించాడు. దాని తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళని చూడడానికి, ఆడవాళ్ళు మగవాళ్ళని చూడటానికి భయపడిపోయారు. ఏది పాపం ఉంటే దానికి తగ్గ మందు వేస్తాడు దేవుడు. మనం ఏం చేస్తాము? రోగం వస్తే దానికి సరిపోయిన వ్యాక్సిన్ తయారు చేస్తాము. దేవుడు ఏం చేస్తాడు? దానికి వ్యాక్సిన్ కాదు కదా, ఏది కూడా పనికిరాదు. ఇదిగో
దేవుని దూత బయలుదేరట ఒకేసారి ఎంతమందిని చంపాడు చదమ్మా? అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. 185,000 మందిని ఒకే ఒక్క దూత చంపేశాడు రాత్రిపూటే. చదువు. దాని తర్వాత ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. దే ఆర్ డెడ్ బాడీస్, నథింగ్, దే కాంట్ డూ ఎనీథింగ్. అప్పటిదాకా హిజ్కియాకు ఒక రకమైన భయం ఉండే. కానీ ఆయనకి ఏ ఆపద వచ్చినా కానీ ఎక్కడికి పోయేవాడు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, సైన్యం దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చాడు. మరొక సమస్య వచ్చింది. ఎక్కడ ఏడ్చాడు? ఆయనున్న రాజగృహంలో ఏడ్చాడు. అంటే మనం ఏడవలసింది ఎక్కడ? అయితే ఇంట్లోన్నా ప్రార్థన చేయాలి, లేదా మందిరంలో ఉన్న ప్రార్థన చేయాలి. అయితే దేవుడు మందిరంలో నుంచి చేసిన ప్రార్థన అంగీకరించాడు. తన ఇంట్లో గోడ వైపు ముఖము తిప్పుకొని ఏడ్చిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. అంగీకరించిన దేవుడు అక్కడ 185,000 మంది ఆ యొక్క అష్షూరు రాజు యొక్క సైన్యాన్ని మొత్తం కూడా చంపారేశాడు. వీళ్ళందరికీ ఒక ధైర్యం. తర్వాత మాట చదవమ్మా. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రల్మెకును షెరెజేకును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకొని పోయి. ఎందుకు ఇంత శాపం వచ్చిందంటే ఈయనకు కబురు పెడతాడు, ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంటుంది మీరు తర్వాత పోయినాక 37వ అధ్యాయం లోపల ఏమని కబురు పెడతాడంటే, నా చేతిలోకి వెళ్ళి ఏ దేవుడని మిమ్మల్ని రక్షించగలిగిన ఇశ్రాయేలులారా, యూదులారా, ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ రాజును ఓడించాను, నేను ఈ రాజును ఓడించాను, నా దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఏమి చేయలేడని అన్నాడు. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. నన్ను ఎదిరిస్తావా? రాజరికము రాజును చేసింది నేనే అని అక్కడికి వెళ్ళి ఆయన దేవతకు పూజ చేస్తున్నట. దేవత రక్షించాలి. ఇప్పుడాక ప్రగల్భాలు పలికాడు. 30 అధ్యాయం మొత్తం కూడా ప్రగల్భాలు ఉంటాయి. కానీ తన సొంత కుమారులు తను ఏం చేశారు చెప్పండి? ఖడ్గం తీసుకొని దే మేడ్ హిమ్ డై, చంపేశారు. అంటే దేవుని దగ్గరికి ఎవరమైతే యథార్థమైన హృదయం కలిగిన వారమై మనం తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపం వలె ఆయన దగ్గర చేరుకుంటుంది. హిజ్కియా యొక్క ప్రార్థన ఎలా అయిపోయింది చెప్పండి? ఏమైనా టైం పట్టిందా? ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న ఆ దేవుని చేరడానికి ఏమైనా గంటల తరబడి పట్టిందా? పట్టలేదు. ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఓన్లీ. అంటే కొన్నిసార్లు దేవుడు ప్రార్థన త్వరగా వింటాడు, త్వరగా జవాబిస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనని సమయం తీసుకుంటాడు. ఆ సమయం తీసుకుంది మేలుకరమే, త్వరగా చేసింది కూడా మేలుకరమే. ఆలస్యము చేస్తే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను ఎన్ని కలిగిస్తూ ఉంటుంది. మనకి ఓర్పు రావాలంటే శ్రమ రావాల్సిందే, మనకి శ్రమ రావాల్సిందే. కాబట్టి దయతో మీరు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు అనే మాటలు మనము ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మనం తగ్గించుకోవాలి. నీవు కన్నీళ్లు విడుచుట చూసితిని, నీ ప్రార్థనని అంగీకరించున్నాను. ఇక 15 సంవత్సరములు హిజ్కియా ధైర్యంగా ఉండు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను పాడు చేయుచు, ఇందాక కూడా కాపాడుకుంటూనే వచ్చాను, కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేది. శ్రమతోటి 2 మేలు కలిగాయి కదా. అప్పుడు వచ్చిపోయాడు. మళ్ళా వస్తాడని దేవుడు అంటున్నాడు, నిన్నును నీ పట్టణాన్ని నేనే కాపాడుకుంటాను. ఇగో యథార్థమైన ప్రవర్తన కలిగిన కుటుంబ యజమానులు కలిగిన ఇద్దరు కూడా యథార్థమైన వాళ్ళైతే వారిని కాపాడుకోవటము, వారి శ్రమ నుంచి తప్పించడము దేవుని బాధ్యత. లేదు, నువ్వు యథార్థత లోపిస్తే నీ కుటుంబాన్ని నువ్వే పోషించుకోవాలి, నీ బతుకు నువ్వే బతకాలి. దేవుడి దగ్గర 2 మార్గాలు. ఒకటి, నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడడం ఒకటైతే, 2 నీ మీద నువ్వు ఆధారపడడం. నీ మీద ఆధారపడితే తాత్కాలికమైన సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చును. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు నీ జీవితానికి ఏ లోటు ఉండదు. ఈ మాట మనకు అర్థమవుతుంది. ఆయన అడిగింది రోగం బాగు చేయమని లేదు,
ఆయన అడిగింది ఏంటి? నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో నీకు తెలుసు కదా అని కన్నీరు కార్చాడు. ఇప్పుడు ఏమైంది? ఆయుష్ 15 సంవత్సరాలు పెరిగింది. ఈ 15 సంవత్సరాలు కూడా అశ్షూరాజు దగ్గర రావడానికి అయిపోయింది. నిన్ను నీ పట్టాన్ని కాపాడు, ఎందుకంటే ఈ పట్టం అంటే నాకు ఇష్టం. అక్కడ రాజైన దావీదు అడుగుపెట్టి మందిరము కట్టి మరి తన కుమారుడితో మందిరము కట్టించుకొని నేను ఇక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడిని కదా. ఆ పట్టణం అంటే నాకు ఇష్టం. ఆ పట్టాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఎవరైనా దగ్గర ట్రస్ట్ చేస్తున్నారా? ఎంతోమంది ఎన్నో రకాలుగా చుట్టూ ఉన్న దేశాల మొత్తం కూడా బాంబులు వేస్తున్నాయి, అయ్యేస్తున్నాయి. ఏ దేశనా కానీ కాక చలనం లేని రీతిగా ఆ పట్టణం నిల్చుని ఉంది. ఇదిగో నీవు నేను కూడా చలనము లేని వారి వలె ఉండాలంటే మన జీవితాన్ని, ఆత్మీయ స్థితిని రాతి మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉండాలి. మనమందరం కూడా ఇసుక మీద నువ్వు కట్టుకున్నట్టయితే నీ ఆత్మీయ స్థితిని వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరను, దాని యొక్క పాటు చాలా గొప్పది అని అంటున్నాడు. ఇదిగో రాయి మీద కట్టబడిన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే వాన వచ్చను, వరద వచ్చను, గాలి కొట్టను, దానికి ఏమి కూడా గాలి, నీ బాధ్యత అంతా దేవుడే తీసుకుంటాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఇక మరొక మాట, 3 మాటలు మీకు జ్ఞాపకం వచ్చేసాను. మొదటి మాటలో మనం చూసాము, దేవా దేవుడి పేరు పిలిచాడు, యథార్థమైన హృదయము, అదే రకంగా ఏ రకంగా సత్యంగా జీవించాను, నీ దృష్టికి ఏ రకంగా అనుకూలంగా జీవించాను, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. కన్నీళ్లు విడిచాడు. ప్రార్థనకు జవాబు. ఇప్పుడు సామెతల గ్రంథం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనము. సామెతల గ్రంథము 10:28. యథార్థమంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము, నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. సామెతల గ్రంథము 10:29, 10వ అధ్యాయము 29వ వచనము. యథార్థమంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనం. పాపము చేసావా నాశనమే. కానీ యథార్థమంతుడు, పాపము చేసిన వారు, 2 మనుషులు మన మధ్యలో పెడుతున్నాడు. అయితే పాపము చేయకుండా నువ్వు నీతిమంతుడుగా నీవు జీవించినట్లయితే, నీవు నేను గనుక ఆయన చిత్తాన్ని నెరవేర్తే ఆయన ఆశ్రయంగా ఉంటాడు, దుర్గంగా ఉంటాడు. ఆశ్రయం అంటే నిన్ను కాపాడుకుంటాడు, తన రెక్కలతో నిన్ను కాపాడుకుంటాడు. దుర్గం అంటే నీ చుట్టూ కంచె వేస్తారు, ఎవరు కూడా దగ్గరికి రాకుండా, ఏ దుష్టుడు కూడా నీ గృహం మీదకి పని చేయకుండా నిన్ను కాపాడుకుంటాడు. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం, దేవుడు మనకిచ్చే మాట. ఇదిగో 2025వ సంవత్సరం లోపల మనం అనేకమైన సంఘటనలు, వచ్చేది కొద్దిమంది, ఇంతమంది కాదు, కానీ 30 మంది, 32, 35, 36 మంది వస్తున్నారు. ఇదిగో ప్రాతకాలం మనం అందరూ కూడా మన్నా లాంటి వాక్యాన్ని మనం వింటున్నాము. సాయంకాలం దినమెల్లా పని చేసుకున్నాము, హాయిగా విశ్రాంతి తీసుకొని ఇంటికి వచ్చాము. ఇదిగో ఆ దేవుడు మనని కాపాడిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుకుంటున్నాము. వరి పంట కానీ ఏదైనా పంట కోసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కూలీలు ఏం చేస్తారు చెప్పండి? పాటలు పాడుతారు. అయితే నీవు నేను కూడా సాయంకాలం గాటతో ఇంటికి వచ్చి ఏం చేస్తాను చెప్పండి? దేవా, నన్ను ఈ దినమంతా నన్ను కాపాడావు రాజా, ఇదిగో నా నోటితో నిన్ను స్తుతిస్తాను, నా నోటితో ప్రార్థన చేస్తాను, ఇదిగో నేనే వాక్యము చెప్తాను. నీ మాటలు నా అంతరంగంలో ఉన్నాయి కాబట్టి నా అంతరంగంలో ఉన్న మాటలన్నీ కూడా నీ ప్రజలకు వివరిస్తాను. సినాయి సవాసాన్ని పెట్టుకున్నాము. ఈ సవాసములో అందరికీ అవకాశము. మీరు గమనిస్తుంటారు, చాలా మందిరాల్లో ఎవరికి అవకాశాలు ఇవ్వరండి. కానీ నా కోరిక ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన పని వేరే వాళ్ళు చేసిన దానికి వ్యతిరేకమైన పని నాకు అప్పగించాడు. దీనిలోంచి ₹1 తీసుకోకూడదని ఒక మాట. రెండవ మాట, నీకు కలిగిన జ్ఞానమును, నేను నీకు ఇచ్చిన జ్ఞానమును ఇతరులకు బోధించు, వారిని కూడా ఆ రకంగా సిద్ధపాటు చేయి, వారికి కూడా శిష్యులుగా తయారు చేయి. ఎందుకంటే నా రాకడ సమీపించింది కాబట్టి వాళ్ళందరూ కూడా వాక్యము బోధించగల శక్తి సమర్థులు కావాలి. ఇదిగో దీని కొరకే నా ప్రాకులాట. మీ అందరికీ సాయంకాల పూట కుటుంబాలుగా కుటుంబాల్లో కొన్నిసార్లు ప్రార్థించడానికి అవకాశం గల, కనీసం ఈ ప్రోగ్రాం ఉందంటే ఏం చేస్తారు?
ఎక్కడ ఉన్నా పని ముగించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు. కుటుంబ పక్షంగా కూర్చొని ప్రార్థన చేస్తారు. లేదు వాక్యం చెప్పాలంటే ఒక 2-3 గంటలు చదవాలి. ఈ చాప్టర్ నుంచి ఆ చాప్టర్ నుంచి ఇక్కడ అక్కడ ఇక్కడంతా చదివి నాలెడ్జ్ అంతా బుర్రకు నింపుకొని ఆ హృదయంలో తీసుకొని దాని నుంచి మీరు ప్రకటిస్తారు. ఇగో మీ అందరూ కూడా యుద్ధ సన్నద్ధులు చేయాలని, సాతాన్ని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని మీకు దేవుడు ఇవ్వాలని ఆశ నాది అంతా కూడా. దాని కొరకే ఈ ప్రాకులాట. అయితే మనమందరము కూడా ఈ రకంగా గనక మనం యథార్థమైన హృదయం సత్యంగా నడుచుకునేటట్టుగా ఉన్నట్టయితే, ఆయన దృష్టికి అనుకూలంగా సమస్తమును మనం జరిగించినట్లయితే నీ దారిలో ఏది కూడా రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఆ దారి నుంచి ఏం చేస్తారు చెప్పండి? ఒక దారిన వస్తారు, 10 దారులు కూడా పారిపోతారు. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ రాజు వచ్చాడు, అష్షూరు రాజు. ఒకే రాత్రి 1,85,000 మంది సైన్యము చనిపోతే ఎంత భయపడిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మనతో వచ్చిన యోధులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,85,000 మంది చనిపోయినాక రాజు గుండె పగిలిపోయి ఉంటుంది, భయపడి ఉంటాడు, పారిపోయి ఉంటాడు. నేను యెహోవా దేవుడిని నేను దూషించాను, నేను ప్రగల్భాలు పలికాను అని భయంతో పారిపోయాడు. పారిపోయిన దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తన కుమారులే తన్ని నరికి పారేశారు. దేవునికి ఎదురుగా మనం ప్రయాణం చేస్తే మనకి మేలు కలగదు, కీడే మనకు కలుగుతుంది. అయితే యథార్థమంతునికి యెహోవా ఏర్పాటును ఆశ్రయ దుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడు. గాలి వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఏది వచ్చినా విల్ స్టాండ్ లైక్ ఎ ఫర్మ్, కదలని యొక్క రీతిగా ఉంటాడు. ఇదిగో నీవు నేను నీతిగా ఉంటే, యథార్థ హృదయమై ఉంటే, దేవుని మాట మనం కనుక వింటే, ఏ శ్రమలు వచ్చినా యోబు వలె ధైర్యంగా, ఏ సమస్యలు వచ్చినా లాజరు వలె ధైర్యంగా, అవిశ్వాసము కోల్పోకుండా జీవిస్తాము. కాబట్టి మనమందరం కూడా ఈ దినమున మనము దేవుడు ఎక్కడ హిజ్కియా ఏ రకంగా జీవించాడో ఆ రకంగా మనం జీవించే వరము కావాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 10:22 వచనం చదువుకుందాం. 10:22. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. మనస్సాక్షి కల్మషము కలగకుండా. 10వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరులు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణతని చేత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి సమాధానము చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిశ్చయముగా పట్టుకుందాము. గట్టిగా పట్టుకోవాలి. హిజ్కియా రాజు ఏ రకంగా గట్టిగా దేవుని పట్టుకున్నాడో ఇక్కడ హెబ్రీ పత్రికలో 10:22లో ఇక్కడ మనం చూస్తున్నాము. ఏమంటున్నాడంటే మరొకసారి గట్టిగా చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండా. మొదగా ఏం కాకూడదండి, ఈ మనస్సాక్షిని చూసారా, దీనికి ఏ రకమైనటువంటి కల్మషము రాకూడదు. నీ చూపులో కానీ, నీ మాటలో కానీ, నీ అంతరంగంలో చెడు ఏమాత్రము కూడా రాకూడదు. అది రాకుండా ఉండాలి. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో ప్రోక్షింపబడిన వారు. మనకు తెలుసు కదా, యాజకులు ఏం చేస్తారు చెప్పండి? రక్తాన్ని ఏం చేస్తారు? ప్రోక్షింపజేస్తారు, ఇట్లా చిలకరిస్తారు అన్నట్టు, రక్తమును చిలకరిస్తారు. ఈ హృదయం కూడా ఏమైపోయింది చెప్పండి? యేసు రక్తంలో ఏమైపోయింది? ఇది ప్రోక్షింపబడ్డది. యేసు రక్తముతో మన హృదయాన్ని దేవుడు కడిగివేశాడు. కాబట్టి కడిగివేయబడిన ఈ యొక్క పవిత్రమైన హృదయానికి అపవిత్రతానికి చోటు లేకూడదు. కాబట్టి అపవిత్రత లేకుండా మనము జీవించాలంటున్నాడు. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై. నిర్మలమైన ఉదకమైన స్నానం అంటే బాప్తిసము ద్వారా. మనమందరం అనుకుంటున్నాం ఏంటి? నీళ్ళే అనుకుంటున్నాం. ఈ మాట చదవడం మరొకసారి చదవమ్మా. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి. రక్తములు ఇప్పుడు మనం ఆచరించిన విధానం ఏంటి చెప్పండి? క్రీస్తు యొక్క శరీరాన్ని మనం భోజనము చేశాము, క్రీస్తు యొక్క రక్తం మనం ఏం చేశాము? పానము చేశాము. ఉదక స్నానము ఎంత
ఇది బాహ్యంగా నీళ్ళలో ముంచి తీస్తే ఇదేమైపోయింది, అంతరంగానికి శుద్ధి కలిగించడానికి వారమునకు ఒక పర్యాయము క్రీస్తు యొక్క శరీరమును క్రీస్తు యొక్క రక్తమును పానము చేస్తూ మనమందరం కూడా మన హృదయాన్ని ఉదకమనే స్నానముతో శుభ్రం చేసుకుంటున్నాము. అయితే ఇంకా చదమ్మా, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాసముల మట్టికి సంపూర్ణత అసంపూర్ణంగా ఉండకూడదు. సంపూర్ణత కలిగిన వారమై యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇప్పుడు హిజ్కియా ఎట్లా పోయిండు? యథార్థ హృదయమేనా? ఒకసారి చదవమ్మా 38వ అధ్యాయం యెషయా గ్రంథం 38. ఆయన ఏ రకంగా పోయాడో ఒకసారి చదవండి. అతడు తన ముఖమును గొడతట్టు తిరుపుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ మొదటి మాట ఏమన్నాడు? యథార్థ హృదయం ఏం కావాలట? యథార్థమైన హృదయము కావాలి. యథార్థమైన హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటాను, నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆ సన్నిధి ఇదే మాట చూడండి, ఇక్కడ ఆ మాట కూడా మనం చూస్తున్నాము. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుతాము. దేవుని సన్నిధికి ఎట్లా రావాలి? ఇక్కడికి యథార్థ హృదయం రావాలి. ఏది ఉన్నా మళ్ళీ అంత పారిసి రావాలి. మనలో ఏ మలినం ఉండకూడదు. మనమందరము కూడా నిష్ఠ కలిగినటువంటి క్రైస్తవ జనాంగము కావాలి, భక్తి కలిగిన జనాంగము కావాలి, యథార్థమైన హృదయము కలిగిన వారము కావాలి, దేవునికి ఇష్టంగా మనం జీవించే వారము కావాలి. ఇదిగో అందుకే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన ఉదక స్నానముతో మన యొక్క హృదయాలను కడిగి వేశాడు. ఈ స్నానము చేయబడిన మనమందరము కూడా యథార్థంగా విశ్వాసము కలిగిన వారమై నిశ్చయముగా ఆయన పట్టుకోవాలి. వాగ్దానము చేసిన 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మొప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. అబ్బా, మన నిరీక్షణ విషయం మనము మొప్పుకునేది ఏం చేస్తామంట? నిశ్చయముగా పట్టుకుంటాం. పరలోకం తప్పనిసరిగా చేరుకుంటాము. యథార్థమైన హృదయము, భక్తి కలిగిన జీవితము, విశ్వాసములో ఏమాత్రము సడలిపోకుండా ఉంటే హిజ్కియాకి యుద్ధము రాకుండా రోగము బాగుపడడానికే దేవుడు వాగ్దానము చేశాడు. ఇదిగో నీకు నాకు మనందరికీ వాగ్దానము చేస్తున్నాడు. నీవు నేను కూడా నిశ్చయముగా పరలోకము చేరుతాము, అనుమానమే లేదు. నీ హృదయం యథార్థంగా ఉండాలి, సత్యముతో జీవించాలి, నిష్ఠగా నువ్వు జీవించాలి, విశ్వాసము సడలిపోకుండా ఉండాలి. మనము కూడా నిత్యంగా అక్కడ చేరుతామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము అపోస్తల కార్యములు 9:38 చూద్దాం. అపోస్తల కార్యము 9:38. అక్కడ తబితను మనము చూస్తాము. చూడండి, వారి విశ్వాసాన్ని కూడా అక్కడ మనం చూద్దాము. చూడండి అమ్మా 38. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. చాలమ్మా 36-38 మరియు యొప్పేలో తబితను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ఏం చేసిందంటే అక్కడ హిజ్కియాను మనము చూసాము. హెబ్రీ పత్రికలో మనము వాక్యము చదివాము. మన హృదయానికి ఏమాత్రమో కల్మషము లేకుండా ఉండాలని. అందుకే ఇక్కడ క్రీస్తు ప్రభువారు క్రియలు కలిగిన విశ్వాసము కావాలంటున్నాడు. ఇక్కడ ఈ మాట మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఈమె ఎలాంటి వారట చూడండి. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఒకటి కాదు, బహు అంటే మనం కౌంట్ చేయనంత బహుగా చేసి ఉండెను. ఆ దినముల ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి. ఇక్కడ కూడా చూస్తున్నాము యథార్థమైన హృదయం కలిగిన హిజ్కియాను చూసాము. అక్కడ హెబ్రీ పత్రికలో యథార్థమైన హృదయాన్ని కాపాడుకుంటానని చూసాము. ఇక్కడ ఈ దోర్కాను కూడా మనం చూసినట్టయితే, తబితాను మనం చూసినట్టయితే ఈమె కూడా యథార్థవంతురాలుగా ఉండి దాన ధర్మాలు విస్తారంగా చేసిందట. కానీ ఒకనొక దినం మనం చనిపోయిందట. దేవుడు వారి కొరకు ప్రణాళిక సిద్ధపాటు చేశాడు. పేతురు తిరుగుతూ ఎక్కడికి వచ్చాడు? ఆ ఊరి దగ్గరికి వచ్చాడు. పేతురు అక్కడ ఉన్నారని తెలిసిన వెంటనే కొంతమంది 2 వ్యక్తులు ఆయన దగ్గర పంపించారు. ఏం చేశారు? ఇంకా వాళ్ళు ఎంత విశ్వాసం చూడండి. చనిపోయాను వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి. విశ్వాసం కూడా కావాలండి. ఇందాక అన్నాంగా, విశ్వాసంలో ఏమాత్రము తగ్గకూడదు. అయితే ఇప్పుడు ఏమనేం చేశారు వీరంతా కూడా? విశ్వాసులంతా కూడా
చనిపోతే ఏం చేస్తాము? సహజంగా మనం ఏం చేస్తాము? చనిపోయింది సమాధి చేసేస్తాము. కానీ ఈ యొక్క విశ్వాసం కూడా చూడండి, ఈమె చాలా యథార్థమంతురాలు, దాన ధర్మాలు చేసింది కాబట్టి పేతురు పిలిపిస్తాము, పేతురు ప్రార్థన చేస్తాడు, ఈమె బ్రతికింది. గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. అయితే ఆమెని శుభ్రంగా స్నానం చేయించారట. స్నానం చేయించి ఎక్కడ తీసుకుపోయారు? మేడగదిలో పైకి తీసుకెళ్లారట. చనిపోయిన పైన పెడతారా, కింద పెడతారా? చనిపోతే మంచం మీద పెడతారా? కింద పారేసుడే. నువ్వు కోటీశ్వరుడైనా బతికినోడే మంచం మీద పండాలి, అంతేనా కాదా? మంచం అనేది ఎవరికి? బ్రతికున్న మనిషి పడుకోవడానికే. చనిపోయిన వాడు ఎంత గొప్పవాడైనా కానీ కాక హిందూ సంస్కార ప్రకారంగా, ఏ సంస్కార ప్రకారం ఎక్కడ ఉండాలి? కానీ ఇక్కడ ఈమెను ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? కింద నుంచి పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళి మేడగదిలో ఆమెని శుభ్రం చేసి పడుకోబెట్టారట. ఆ విశ్వాసం కూడా చాలా గొప్పది. ఇగో ఈ విశ్వాసం మనకి కావాలి. విశ్వాస వీరులుగా మనం ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులంతా కూడా చనిపోయిన ఆమెను సమాధి చేయకుండా స్నానం చేపించి మేడగదిలో పెట్టి పేదరు పిల్లలు పంపుతున్నారు. వేరే వాళ్ళైతే ఏమంటారు? అరే నీకే పిచ్చిలేసిదారా, చనిపోయినామని మళ్ళీ తీసుకుపోయి పైన పెట్టిపోయిందిరా, స్నానం చేయించాము, మనం ఏం చేయాలి? తీసుకుపోయి సమాధి చేయాలి. ఇదేంటి మీరు ఈ పని చేస్తున్నారని అంటారు. కానీ ఈమె మట్టికి విశ్వాసం కలిగిన స్త్రీ కాబట్టి వాళ్ళందరూ కూడా విశ్వాసం కలిగిన వాళ్ళు. అందరూ తీసుకుని వెళ్తే ఎవరు కూడా అభ్యంతరం పెట్టారు. దాని అర్థం ఏంటి? అందరూ కూడా విశ్వాసం, ఆమె బతికిద్దరు విశ్వాసం కలిగి అందరూ కూడా ఏక కంఠముతో, ఏక నిర్ణయంతో, ఏక ఉద్దేశంతో తీసుకుని వెళ్ళి మేడగదిలో పడుకోబెట్టారు. అయితే ఏం జరిగిందంటే చూడండి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత, లుద్ద అనే పట్టణము యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని. ఒక దగ్గర తడువు చేసిండు యేసయ్య. ఎక్కడ? లాజరు చనిపోయినప్పుడు యేసు అక్కడ తడువు చేశాడు. పేతురు ఏం చేశాడు? తడువు చేయలేదు, ఆలస్యం చేయలేదు, వెంటనే బయలుదేరి వచ్చాడు. ఏమైందట? చదమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాందరందరూ వచ్చి ఏడ్చుచు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! మనం సత్తే అందరి ముందు ఏమన్నా అనుకుంటారేమని చెప్పేసి అని, మంచోడు, భక్తిపరుడు, పచ్చి తాగిపోతు, కానీ చాలా గొప్ప భక్తుడు అండి అని అంటారు. ఎందుకు? సత్యుడి మీద ఏం చెప్పకూడదని, బంధువులు కోపడతారని, వాడి నోటుకుంటే అబద్ధాలు చెప్పిపోతారు సాక్ష్యం అంతా కూడా. అవునా కదా చెప్పండి? చెడ్డోడు కూడా సమాధి దగ్గరకు వచ్చినప్పుడు జ్ఞాపకార్థం గుడికి వస్తే ఏం చెప్తారు చెప్పండి? అబ్బా చాలా మంచోడండి, అందరికీ మేలు చేశాడంట. ఎవరికి మేలు చేయలేదు, వట్టిదే. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు చూడండి. దానికంటే ముందు, తవిది కంటే ముందు కూడా, ఆ మాట చనిపోక ముందు కూడా ఆమె సత్క్రియలు, దాన ధర్మాలు చేసిందని అక్కడ మనం చదివాము. అదే మాటలు ఎవరు ఉచ్చరిస్తున్నారు? మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచ్చరిస్తారు. చదవం ఇప్పుడు. విధవరాందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు, కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఎవరు ఏడ్చారు? బిడ్డలు ఏడ్చారుందా? కొడుకులు ఏడ్చారుందా? ఏమండి? కొడుకులు బిడ్డలు ఏడ్చారా? మరి ఆమెకి ఏమైనా భర్త ఉంటే భర్తను ఏడవాలి కదా, పిల్లుంటే పిల్లలు ఏడవాలిగా. ఎవరు ఏడ్చారు? మళ్ళొక్కసారి చదవాలమ్మా. విధవరాందరూ వచ్చి ఏడ్చుచు. ఎవరు వస్తున్నారు? విధవరాళ్ళు, అంటే మేలు పొందిన వాళ్ళు వస్తున్నారు, వచ్చి ఏడుస్తున్నారట. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, బ్రతికున్న కాలములో ఆమె కుట్టిన వస్త్రాలు, అంగీలు తీసుకొచ్చి చూపించయ్యా. పేతురు మనసు కరిగిపెట్టేట్టు చేస్తున్నారు. ఇదిగో మా అందరికీ ఏమో దాన ధర్మాలు చేసేది, మా అందరికి వస్త్రాలు కుట్టి పెట్టేది అని వారందరూ కూడా చెప్పారట. పేతురు అందరిని వెలుపలకు పంపి, అందరిని బయటికి పంపించి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. భక్తి కలిగిన వారి ఎడల మేలు చేయడానికి ఎదురు చూసే దేవుడు. దాన ధర్మాలండి, బైబిల్ మొత్తంలో కూడా దాన ధర్మాలు చేయమంటున్నాడు. కొర్నేలిని పేతురు దర్శించిన మూల కారణం ఏంటి? ఆయన భక్తి, ఆయన దాన ధర్మాలే. ఇవి అందుకే మనం బ్రతికున్నప్పుడే చెయ్యి విదిలించాలి. చెయ్యి విదిలించకపోతే లాభం లేదు, సాక్ష్యం ఉండదు. మనం చనిపోయిన తర్వాత 10 మంది వచ్చి ఇగో నా కష్టంలో మేలు చేశాడండి, మళ్ళీ డబ్బులు అడగలేదు.
నా కష్టంలో మేలు చేశాడండి, మరలు ఇచ్చిందాక తీసుకోలేదండి, అడగలేదండి. నా కష్టంలో ఈ కుటుంబం ఆదరించిందండి అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఈ సాక్ష్యం కలిగి మనం ఈ లోకాన్ని విడవాలి. నువ్వెంత సంపాదించి నీ పిల్లలకి ఇచ్చినా కానీ కాక అది సాక్ష్యము కాదు, అది నీ పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత. అది నీకు ఇతరులకు నువ్వు చేసిందే సాక్ష్యం, ఇతరులకు నువ్వు పెట్టిందే సాక్ష్యము. అయితే వీమె గురించి చెప్పినప్పుడు కొడుకులు చెప్పలేదు, బిడ్డలు చెప్పలేదు, భర్త చెప్పలేదు, ఎవరు ఏడవలేదు. కానీ ఏడ్చిన వారి యొక్క సాక్ష్యం విన్న పేతురు యొక్క హృదయం కరిగిపోయి మోకరించి ప్రార్థించి తబిదా లెమ్మనంటవుతో ఏమైపోయింది, చట్టుక్కున లేసి పేతురుని చూడగలిగింది. అంటే ఇదంతా కూడా మనకి ఎందుకంటే యథార్థవంతుల యొక్క జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ శ్రమల్లో ఆయన తోడుగా ఉంటాడని ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశము. హిజ్కియా విషయంలో తోడుగా ఉన్నాడు, ఇక్కడ తబితా విషయంలో తోడుగా ఉన్నాడు, అక్కడ హెబ్రీ పత్రిక 10:22లో కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు, నీ దేవుడు నా దేవుడు. నీవు నేను అబద్ధం ఆడుతాము, నీవు నేను మాట తప్పుతాము, కానీ మాట తప్పని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. 13వ అధ్యాయం, అది అపోస్తుల కార్యం చూస్తారు. ఇలా పొద్దుపడ మనం చదివాం కదా, 13వ అధ్యాయానికి రండి. ఆయన ఎలాంటి దేవుడు మనం అక్కడ చూద్దాం. 6వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏనడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఈ ధైర్యం రాలేదు. ఉదయకాలంలో ఇదేగా మనం మాట్లాడుకుంది. మనమందరం కూడా ధైర్యంగా ఉండాలి. నరులు మనకి ఏమి చేయలేరు. నీవు నేను దేవుని మీద విశ్వాసము కలిగి ఉందాము. విశ్వాసములో ఏమాత్రము తేడా రాకూడదు, పవిత్రమైన హృదయంలో ఏమాత్రము కూడా తేడా రాకూడదు. మనమందరూ కూడా భయభక్తులు కలిగే వారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందునిమిత్తమే కదా లోకం నుంచి నిన్ను వేరు చేసింది. లేకపోతే దేవుడికి మనతో అవసరం ఏముంది? వాళ్ళగా మనం జీవిస్తే మనకి వాళ్ళకి తేడా లేకపోతే జీవితం విలువ లేదు కదా, క్రైస్తవత్వానికి వేరే దానికి తేడా లేదు కదా. చాలామంది ఇవ్వాలి పిల్లలు మనం అడిగితే ఏమంటారకేనా, ఏందయ్యా ఈ బట్టలు, ఏందయ్యా ఏందమ్మా ఈ బట్టలు ఏందంటే, డాడ్ మామ్ యు ఆర్ అవుట్డేటెడ్, యూ డజంట్ నో. జీవితం నీకు తెలవదు. లోకంతో పరిగెడుతున్నారు, లోకంతో పరిగెడుతున్నారు. మేము పరిచర్య రాకముందు ఇంతకుముందు కూడా చెప్పినట్టుంది, కొత్తగా టోర్ జీన్స్ వచ్చినాయి. యువతకు అందరికీ తెలిసిద్ది అనుకుంటా. మగపిల్లలు చినిగిపోయిన ప్యాంటు తొడిగేవాళ్ళు. స్టార్టింగ్ డేస్ మేబీ ఒక 10 years కావస్తుంది. నా పెద్ద కొడుకు కొనుక్కొని వచ్చాడు, తొడిగిండు నా ముందు. ఏంద్రా డ్రెస్ అని అన్నా. డాడ్ ఇట్స్ ఎ ట్రెండ్ అని అన్నాడు. ఓహో ట్రెండా, నిన్ను ఎట్లా బెండ్ చేయాలో నాకు కూడా తెలుసని, సరే వేసుకో, ఒక్క దినం వేసుకో చూస్తా బిడ్డ అని అన్నా. ఒకరోజు వేసుకున్నాడు. తెల్లారి వాషింగ్కి వస్తుంది కదా, నా టెర్రస్ మీద, నా రూము టెర్రస్ మీదకి వాషింగ్ చేసి ఆ వాషింగ్ మిషన్ మీద అన్నీ అక్కడ ఎండేశారు. చూసిన ఓహో వచ్చిందిగా, సరే తీసి బాగా దగ్గరికి మడతపెట్టి ఒక రాయి దాంట్లో చుట్టి, అక్కడ మా దగ్గర కోతులు వస్తాయి, ఎప్పుడు రాళ్ళు పెట్టుకుంటా, ఒక 50-100 రాళ్ళు పెడతా. దాన్ని చుట్టి, ఎందుకంటే గాలి అయితే అది ఎడలుపు పడుతుంది, చుట్టి వేసి ముడిగట్టేసి ఏమవుతుంది, చెట్టల్లో పడితే మళ్ళీ కనబడడం కూడా కనబడదు. చెట్టల్లో పారేశాను. వాడికి ఐడియా రాలేదు. మళ్ళీ ఎప్పుడో తొరుక్కోవాలని వాళ్ళ భార్యని అడిగిండు. నా ప్యాంట్ కొరుక్కున్న ప్యాంట్ ఏదంటే, ఏది ఇల్లంతా వెతికితే ఎక్కడ దొరకలేదు. నన్ను వచ్చి అడుగుతున్నారు. నేను నవ్వుతా ఉన్నా, నీ పనేనా అంటే. ట్రెండ్తో పరిగెడితే మన జీవితానికి విలువేందండి? మనం లోకంతో పరిగెడితే మన జీవితానికి విలువేంటి? మనకంటూ ఒక వస్త్రాధరణ కావాలి, మనకంటూ ఒక జీవితము కావాలి, మనకంటూ ఒక బ్రతుకు కావాలి, మనకంటూ ఒక దేవుడు కావాలి, మనకంటూ ఒక ఆలోచన విధానం కావాలి. లోకంతో పరిగెడితే నువ్వు లోకస్తుడివే, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ ధరించే వస్త్రాలను బట్టి గొప్పతనం కనబడాలి మనలో. అయితే ఇక్కడ చూద్దాం, చూడండి మళ్ళీ రండి. అక్కడ వాళ్ళందరూ కూడా కలిసి అపోస్తల కార్యములను చూద్దాం. ఆమెను ఏం చేశారు చెప్పండి? అందరూ కూడా తీసుకొని 14:41 వచ్చినాము. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండును పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించాను. భర్తను పిల్లలను పిలిచి అప్పగించిండా?
ఎవరికి అప్పగించాడండి తబితని? పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి, ఎవరైతే ఏడ్చి సాక్ష్యం చెప్పారో వాళ్ళకి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే వాళ్ళకి అప్పగించాడు కానీ భర్తకు అప్పగించినట్టు లేదు ఇక్కడ. ఇదిగో ఇది కావాలి మన జీవితం లోపల. మనమందరం కూడా లోకంలో బ్రతకాలి, కానీ లోకస్తుల వల్ల మనం బ్రతకూడదండి. బ్రతకవలసింది భూమి మీద బ్రతకాలి, ఈ నీళ్ళే తాగాలి, ఈ గాలి పీల్చాలి, కానీ నీ జీవితానికంటే ఒక వ్యత్యాసం కనబడాలి. లోకుని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు నీలో ఒక సత్ప్రవర్తన కనబడాలి. అయితే ఈ జీవితం మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2వ తిమోతి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తే, ఇప్పుడాక నవ్వారు, అబ్బా మాకు మీద దొరికిద్దని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నది ఇక్కడ ముగింపులు ఏమైపోయింది? మళ్ళా నీవు కనుక సద్భక్తితో బ్రతకాలంటే యథార్థమైన హృదయము, సత్యముతో జీవించడము, అదే రకంగా నీవు దేవుని యొక్క ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే శ్రమలు వస్తాయి, దాంట్లోకి దేవుడు ఆదుకుంటానన్న మాట మనం విన్నాము. ఇంతవరకు తబితను చూసాము, ఇస్కియాను చూసాము. ఇప్పుడు తిమోతి పత్రికలు అంటున్నాడు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతివారు కూడా హింస పొందుదురు. హింస అంటే ఏంటి చెప్పండి? శ్రమ వేరు, హింస వేరు కదండి, కాదా? లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. శ్రమ వేరు, హింస వేరు. శ్రమ అంటే కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా. హింస అంటే కొట్టడము, చంపడమే. ఇగో నీవు కనుక బాగా భక్తిలోనికి వస్తే 12 మంది యేసు ప్రభు వారి తర్వాత 12 మంది శిష్యులు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించారు. వాళ్ళ మరణాలు ఎట్టున్నాయి చెప్పండి? ఘోరమైన మరణాలు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి ఆస్ట్రేలియా నుంచి మన దేశానికి వచ్చాడు. ఎట్లాంటి మరణము పొందాడు? జుగుప్పుకరమైన మరణము, బాధకరమైన మరణము, ఎవరికైనా దుఃఖాన్ని కలిగించే మరణము. 2 పిల్లలు ఏడుస్తూ ఉంటుంటే వాళ్ళ ఇద్దరు కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ ఎముకలన్నీ కూడా ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఆయన పట్టుకుని ఉన్నట. అంటే ఈయన కాలుతుండగానే వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాడు. గ్రహాం స్టెయిన్ మీ అందరికీ తెలుసు కదా. ఇదండి, నీవు కనుక దేవుని కొరకు బాగా బ్రతికితే నీకు హింస వస్తుంది, శ్రమ రాదు. శ్రమ ఎవరికి వస్తుంది? మామూలు విశ్వాసకు వస్తుంది. హింస ఎవరికి వస్తుంది? ఎంత భక్తిగా నీవు ఇస్కియా వలె భక్తిగా నీవు జీవించడానికి ఇష్టపడతావో అప్పుడు నీకు హింస వస్తుంది. నిస్వార్థమైన సేవ చేయాలనుకున్నాడు. ఆస్ట్రేలియా దేశాన్ని ఇక్కడికి వచ్చాడు. ఎవరు తిరగని ప్రాంతాలకి, మూల ప్రాంతాలకి తిరిగాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, తన చేతులతో బాగు చేశాడు, తన చేతులతో కట్లు కట్టాడు, తన డబ్బులతో ఖర్చు పెట్టి బాగు చేశాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగకుండా. కానీ మరణం ఎట్లా జరిగింది? చూసినోడు ఏమనుకుంటారు? అట్లా చచ్చిపోతే వీడేదో గొప్ప పాపం చేసిన అందుకని ఇట్లా జరిగిందని అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి ప్రతి వారును కూడా హింస పొందుతారు. బక్సింగ్ గారి యొక్క మరణాన్ని మీరు కూడా చూస్తుంటారు కదా. రమారమి 12 years అనుకుంటా అండి. ఈ వాజ్ ఆన్ బెడ్. అన్ని సంఘాలు కట్టాడు కదా. అంటే దేవుడికి ఆయన ఆ మంచం మీద కూర్చొని కూడా పడుకొని కూడా ఆయనకు ప్రార్థన చేయించుకోవడం ఆయనకి ఇష్టం అనిపించింది. ఇదిగో మనము కూడా ఏది ఏమైనా కానీ క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. క్రీస్తే మన మార్గమై ఉండాలి. మనమందరం కూడా ఆ రకంగా జీవించే వరముగా ఉందాం. సామెతల గ్రంథం చివరిగా నేను వచ్చాను, సమయం కూడా పరిగెడుతుంది. సామెతల గ్రంథము 24:10, 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగినేడలా చేతకాని వాడవుతావు అంటున్నాడు. చివరిగా మాటగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ కలిగినప్పుడు గినక నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. పనికిరానుడివి. చేతకానుడివి అంటే యూజ్లెస్. వాడు దేనికి పనికిరాడురా. వాడికి ఏ పని చెప్పుగాక వాడు ఏ పని చేయడు. మన శరీరాన్ని నల్లగొట్టాలి దేవుని కొరకు. మన కోరికలను చంపుకోవాలి, మన నిద్రని చంపాలి, మనం కలిగిన కొంతలో కొంత దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి, దాన ధర్మాలు చేయాలి, దేవుని కొరకు జీవించాలి. అక్కడ మనము చూసాము, హిజ్కియా యథార్థమైన పరిపాలన చేశాడు. దోర్కాను చూసాము, దాన ధర్మాలు చేసింది. అక్కడ యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తిని కాపాడుకున్నాడు. ఇక్కడ దోర్కా నీతి క్రియలు దాన ధర్మాలు చేసింది. ఈమెను కూడా దేవుడు కాపాడాడు.
నీవు నేను కూడా ఇదిగో ఇద్దరిని మనం చూసి నేర్చుకుందాం. శ్రమలు వచ్చినప్పుడు భయపడనవసరం లేదు, ధైర్యంగా ఉందాము. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించునుగాక. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలింపు నిమిత్తమై ప్రార్థన చేద్దాము. దేవుడు నీతో మాట్లాడినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించే వారితో ఏకీభవించు. అవును ప్రభువా, హిజ్కియా వలె యథార్థపరుడును సత్యవంతుడును నీ దృష్టిలో ఏ రకంగా జీవించానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించాడు. దోర్కా ఏది ప్రార్థన చేయకుండా లోకమును విడిచింది, అయినను కూడా దేవుడు కాపాడుకున్నాడు. ఒక్కసారి నీ హృదయములో దేవునికి ఏ రకంగా ఉంది? యథార్థంగా ఉందా? సత్యంగా ఉందా? ఆయన చిత్తమును నెరవేర్చేవాడుగా నీవు ఉన్నావా? ఇదిగో ఒకవేళ నువ్వు నెరవేర్చలేకపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. రాదు తరుణం, లేదు సమయం. త్వరపడి మనమందరము కూడా దేవుని చిత్తానికి లోబడే వారముగా ఉందాం. దేవుని మన హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకుందాం. వాక్యమైన విడిచిపెట్టే వరము కాకుండా వాక్యానుసారంగా జీవించే వరముగా ఉందాం. మన హృదయాలను పగలగొట్టుకుందాం. అవును ప్రభువా, నాలో యథార్థత లేదయ్యా, నా మాటలో సత్యము లేదయ్యా, నేను నీ చిత్తానుసారంగా జీవించలేకపోతున్నానయ్యా. ఇదిగో నా చేత్తో దాన ధర్మాలు చేయలేదయ్యా. ప్రభువా, ఇక నుంచి అయినా నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు సమయము కేటాయిస్తాను. మనమందరం కూడా మన కొరకే జీవిస్తున్నామట. క్రీస్తు పనులు ఎవరమూ చేయడం లేదట. ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఆయన పని చేయమని. నీకు ఇచ్చిన జీవము, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన ఉద్యోగము, నీకు ఇచ్చిన వ్యాపారము, భూమి దేని కొరకు ఇచ్చాడు? నీవు బ్రతుకుతూ ఆనందిస్తూ 10 మందికి మేలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఆయన నామానికి వన్నె తెచ్చేవారుగా ఉండాలని, సాక్ష్యముతో కలిగిన జీవితము జీవించాలని. దోర్కా దగ్గరికి వచ్చి పేతురు దగ్గర ప్రార్థించిన వారు, కన్నీరు కార్చిన వారు, విలపించిన వారు, ఆమెతో మేలు పొందిన వారే ప్రార్థించారు. ఆమె కుమారులు కానీ, కుమార్తె కానీ, భర్త కానీ ఎవరూ ప్రార్థించలేదు. ఇదిగో 10 మందికి మేలు చేస్తే 10 మంది మన కొరకు ప్రార్థన చేస్తారు. ఇగో నీవు నేను కూడా మేలుకరమైన జీవితం జీవించే వారముగా ఉందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందామండి. కృపా కనికరంగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటాం ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న వేళలో నాయన మీ పాసనలో కూర్చోవడానికి, ఈ దినము మీతో గడపడానికి ప్రభాన తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి మీ కృపకై వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అవును ప్రభా, నాయన ప్రభాన తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన మీ కృపకై వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. హిజ్కియా జీవితాన్ని ప్రభా మా ముందుంచుతూ వచ్చినారు ప్రభా. తబితా జీవితాన్ని మీరు మా ముందుంచుతూ వచ్చినారు. అవును ప్రభా, హిజ్కియా ప్రభా మన తండ్రి శ్రమ కలిగినప్పుడు మనుషుల వైపు చూడలేదు కానీ నాయన, మనుషులను ఆశ్రయించలేదు కానీ ప్రభా నిన్ను ఆశ్రయించుతూ వచ్చినాడు. నీ వైపు చూస్తూ వచ్చినాడు ప్రభా. నా తండ్రి నీ వైపు చేతులెత్తి ప్రభా తన జీవితమును ప్రభా మీ ముందు ఉంచుతూ వచ్చినప్పుడు నాయన మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. అవును నాయన, హిజ్కియా ప్రభా నా తండ్రి తను నేను ఏ విధముగా యథార్థ హృదయముతోనూ సత్యముతోనూ నేను నీ ఎదుట నడుచుకుంటున్నాను ఒకసారి చూడు ప్రభా అని మీ పాసనలో చేరినప్పుడు నాయన మీరు జ్ఞాపకం చేసుకో. అవును ప్రభా, మీకు అనుకూలమైన జీవితము నేను ఎట్లు జీవిస్తున్నావు ప్రభా చూడమని నాయనా మీ వైపు చూసినప్పుడు ప్రభా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరముల ప్రభా నా తండ్రి ఆయుష్ను మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. అవును నాయనా, తనకు శ్రమ కలిగినప్పుడు ప్రభా రాజులు తన పైనకి యుద్ధానికి వస్తున్నప్పుడు ప్రభా మీ పాసనలో మోకరించినప్పుడు నాయన
మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ ఒక్క దూతను పంపించడం ద్వారా ప్రభా నాయనా ప్రభా నా తండ్రి 185,000 మందిని ప్రభా హతము చేయడానికి నాయనా తనకు ప్రభా విజయమును మీరు అనుగ్రహించడానికి ప్రభా ఊరికయ్యే ప్రభా నా తండ్రి నిల్చుండి చూడని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆ విధంగా నిల్చుండి చూస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి మీరు ఒక రాత్రి పూటనే ప్రభా నా తండ్రి మీరు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. అవును ప్రభా నా తండ్రి ప్రార్థన శక్తి కలదే ప్రభా. అట్టి ప్రార్థనను ప్రభాన తండ్రి మేము కలిగి ఉండుటకు, అట్టి ప్రభాన తండ్రి యథార్థమైనటువంటి ప్రార్థనను మేము చేయగలుగుటకు నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. మీ ఎదుట యథార్థంగా జీవించుటకు, సత్యముతో జీవించుటకు ప్రభా మీకు అనుకూలముగా నేర్పించుమని ప్రార్థిస్తున్నాను. ఒకసారి ప్రభాన తండ్రి మా జీవితములను మేము ప్రభా పరీక్షించుకొనుటకు మీరు మరొక తరుణాన్ని మీకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అవును ప్రభా, ఎవరైతే ప్రభా మా హృదయములో నాయన మా జీవితములను పరీక్షించుకొని ప్రభా మీ ఎదుట మరి నాయన పడవేసుకొని ప్రభా ఇక నుండి ప్రభాన తండ్రి అటు పాత జీవితాన్ని విడిచి ప్రభాన తండ్రి నమ్మకమైన సాక్షులముగాను, యథార్థమైనటువంటి హృదయము గల వారంగాను ప్రభా సత్ప్రవర్తన కలిగిన వారంగాను ప్రభా మీ ఎదుట జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దెబోరా జీవితాన్ని చూసినట్లయితే ప్రభాన తండ్రి నాయన ప్రభా మరి విధవరాన్లకు సహాయపడుతూ వచ్చింది, విశ్వాసులకు సహాయపడుతూ వచ్చింది ప్రభాన తండ్రి. వారిని ప్రభాన తండ్రి ఎంతో ప్రభా మేలులతో నింపుతూ ప్రభా మీ వైపు పురికొల్పుతూ వచ్చిన దెబోరాను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అవును ప్రభాన తండ్రి, మరణించిన దెబోరాను ప్రభాన తండ్రి వారందరి ప్రార్థన వలన ప్రభా పేతురు వలన ప్రభాన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. తను చేసినటువంటి ప్రభాన తండ్రి సత్క్రియలను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ప్రభా తనకు మేలు చేస్తూ వచ్చినారు. అవునాయన సద్భక్తితో బతక నిర్దేశించే వారికి ప్రభాన తండ్రి హింసాని సెలవిస్తూ వచ్చినారు. అవును నాయన, అయితే మా యొక్క శ్రమను చూసి మా యొక్క హింసను చూసి నాయన మేము పారిపోకున్నట్లుగా ప్రభాన తండ్రి మీరు కృప చూపించండి. ప్రభాన తండ్రి అటు వాటి ద్వారా నాయన మీరు మేలు చేసే దేవుడవు ప్రభా. శ్రమ కలుగుట ప్రభా, హింస కలుగుట నాయన మా మేలుకే ప్రభా. మేము కృంగిన ఎడల చేత కాని వారమవుతామని మీరు సెలవిస్తూ వచ్చినారు. అయితే ప్రభా శ్రమను చూసి హింసను చూసి ప్రభాన తండ్రి మేము కృంగకున్నట్లుగా మీ వైపు చూసి మేము బలం పొందుటకు మీ సహాయం చేయండి. అవును నాయనా, నీవు వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా. వాగ్దానం చేసి మర్చిపోవుటకు నీవు నరమాత్రుడవు కాదు ప్రభా. నీవు మనుష్య కుమారుడవు కాదు నాయనా, నీవు దైవపుత్రుడవు నాయనా. నీవు దేవుని కుమారుడవు గనుక వాగ్దానము చేసి ప్రభా నిబంధనను స్థిరపరచువాడు అని మీ పాసనికి వస్తున్నాం. కనికరించండి ప్రభా, కృప చూపించండి. మా యొక్క సంఘాన్ని ప్రభా నన్ను మమ్మల్ందరినీ ఆ విధంగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను. శ్రమలో కూడా నీ వైపు చూసే వారంగాను ప్రభా, శ్రమ నుండి పారిపోకుండా, శ్రమ వద్దని మేము పలకకుండా ప్రభా శ్రమలో మీ కృప కొరకు కనిపెట్టే వారంగా ఉండుటకు మా యొక్క సంఘాన్ని సిద్ధపరచండి ప్రభా. మేలుకై మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. శ్రమ అయినను, నింద అయినను, వేదనైనను ప్రభా, బాధ మరి అట్టిది ఏదైనాను ప్రభాన తండ్రి కృంగిపోకున్నట్లుగా ప్రభా మా సంఘాన్ని మీరు సిద్ధపరచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. విడిచిన ప్రభా ప్రతి వాక్య భాగాన్ని ప్రభాన తండ్రి మీరు విత్తుతూ వచ్చినారు. హృదయంలో చొచ్చుకొని పోనట్లుగా మీ కృప చూపిస్తూ వచ్చినారు. మీకు వందనములు. అయితే నాయనా వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకొని ప్రభా మా జీవితంలో మా దైనందిక జీవితాలలో ప్రభా మేము ఏ విధంగా మీతో నడవాలనో మీరు నేర్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వాక్యమును మరవక ప్రతి ప్రభాన ఆ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభాన తండ్రి నీ యొక్క రాజ్యం కొరకు మేము సిద్ధపడుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా నన్ను మమ్మలను సంఘాన్ని ప్రభాన తండ్రి మీరు సిద్ధపరచండి. మీరు వచ్చే పర్యంతం ప్రభాన తండ్రి ఈ దినదినము మేము నేర్చుకుంటున్నటువంటి వాక్యములను నాయన అనుసరించి నడుచుకొనుటకు సహాయం చేయండి. సాతాన్ని ఎత్తుపోకున్నట్లుగా ప్రభా మీరే నీరు కట్టండి, ఫలింప చేయండి ప్రభా. నీకు యోధులముగా ప్రభా జీవించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచుమని ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.